రాంప గారు మార్షల్ ఆర్ట్స్లో మంచి నిపుణుడు. చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. 4 years నుంచే స్టార్ట్ అవుతుంది ఇదంతా. జస్ట్ 4 years. 4 years నుంచి మార్షల్ ఆర్ట్స్ తన పర్పస్ ఆఫ్ లైఫ్ ముందే చూశారు కాబట్టి దానికి అనుగుణమైన శిక్షణ ఇస్తూ ఉంటారు. గుర్రపు స్వారీలో మంచి అందవేసిన చేయ ఆయన. అలానే మెయిన్గా ఆయన డాక్టర్ చదవాలి. ఆయన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా ఆయన డాక్టర్ చదవాలి. సో దానికి అనుగుణంగా ఈ స్టెప్స్ అన్నీ జరుగుతూ వస్తుంటాయి ఆయన జీవితంలో. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లామా మింగ్యార్ దొండూప్. ఎవరైనా లోప్సాంగ్ రాంప గారికి గురువు. ఓకే. ఎంత కరుణ హృదయము, ఎంత ఒక ప్రేమ లోపల శిష్యుడికి నేర్పించేటువంటి తపన. అంటే లామా మింగ్యార్ దొండూప్ని మనం ఈక్వలెంట్ టు పత్రి సార్కి మనం చెప్పుకోవచ్చు. అంటే లామా మింగ్యార్ దొండూప్ని మనం కళ్ళతో చూడలేదు, కానీ పత్రి సార్ ఆ బుక్ చదువుతున్నప్పుడు, నేను లామా మింగ్యార్ దొండూప్ గారి గురించి చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ సాక్షాత్తు పత్రి సారే కనపడతారు. రైట్. ఎందుకంటే రాంప యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో లామా మింగ్యార్ దొండూప్కి క్లియర్గా తెలుసు. లామా మింగ్యార్ దొండూప్ గారు తన పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా రాంపాని తీసుకెళ్తుంటాడు. రాంపాకి తెలియదు తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో. ఓహో, గురువు చెప్పాడు, చేపిస్తూ వెళ్తూ ఉంటాడు. దానికి అనుగుణంగా స్టెప్స్ చేపిస్తుంటాడు. రైట్. ఎంతో ప్రావీణ్యత తన శిష్యుడు సాధించడానికి కావాల్సినటువంటి అన్నింటినీ ప్రత్యక్షంగా పరోక్షంగా తను గైడ్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు పత్రి సార్ గురించి మనం చెప్పుకుంటే, ఉదాహరణకు మీరు భవిష్యత్తులో ఏం చేయాలో పత్రి సార్కి తెలుసు. మీకు కొంత తెలిసి ఉండొచ్చు, మీకు పూర్తిగా తెలియదు. కానీ పత్రి సార్కి అంతా తెలుసు, టోటలీ తెలుసు. దానికి అనుగుణంగానే మిమ్మల్ని గైడ్ చేశారు. 100%. దానికి అనుగుణంగానే మీరు హైదరాబాద్కి వచ్చారు. దానికి అనుగుణంగానే మీరు పిఎంసీలో వర్క్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అట్లానే భవిష్యత్తులో నేనేం చేయాలో కూడా పత్రి సార్కి తెలుసు, ముందు నుంచే ట్రైన్ చేశారు. దానికి అనుగుణంగానే ఆయన ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క పని చెప్పుకుంటూ ట్రైన్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు చెప్పిన పని మీకు చెప్పలేదు, మన ఇద్దరికి చెప్పిన పని నవకాంత్కి చెప్పలేదు, మన ముగ్గురికి నవకాంత్కు మీకు నాకు చెప్పిన పని సాయి కుమార్ రెడ్డి సార్ చెప్పలేదు, సాయి కుమార్ రెడ్డి సార్కు మీకు నాకు నవకాంత్కు చెప్పిన పని కేశవరాజు గారికి చెప్పలేదు, కేశవరాజు గారికి చెప్పిన పని అంటే మనందరికి కలిసి చెప్పిన పని విజయవాడ జక్కరాఘవరావు సార్ చెప్పలేదు, ఒక్కొక్కరికి మళ్ళీ వీళ్ళందరూ కలిపి చెప్పిన పని మారం శివప్రసాద్ గారు చెప్పలేదు. ఓకే. మళ్ళీ మనందరికి కలిసి చెప్పిన పని దాంట్లో హనుమంతరాజు గారికి చెప్పలేదు. అంటే ఆయన యొక్క శక్తి అసామాన్యమైందనేది ఈ బుక్ చదివినప్పుడు నాకు అర్థమైంది. అంటే ఎవరు ఏ పర్పస్లో ఈ భూమి మీదకి వచ్చారు, దాని రిలేటెడ్ పర్పస్లో వాళ్ళని పర్ఫెక్ట్గా అలైన్ చేసేసారు పత్రి సార్. మనకు తెలియదు అంతే, ఎప్పుడు తెలుస్తుంది, పోతూ పోతూ ఉండగా తెలుస్తుంది. మనం ఆ వర్క్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ముందు తెలియదు మనకు, కానీ ముందే తెలిసిన వ్యక్తి పత్రి సార్. అలా రాంప యొక్క జీవితంలో తన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నటువంటిది గురువుకు ముందే తెలుసు. దానికి అనుగుణంగా రాంపాను ట్రైన్ చేయడం మొదలు పెడతాడు.